వెల్కమ్ టు ఆంధ్రప్రభ. షూటింగ్ సెట్ లో హీరోయిన్ సమంత కుప్పకూలిందా? మయోసిటిస్ కారణంగా ఉన్న ఫలంగానే స్పృహ కోల్పోయిందా అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పాడ్కాస్ట్ లో అమ్మడు సంచలన నిజాలు బయటపెట్టింది. అవేంటో ఆమె మాటల్లోనే. మయోసిటిస్ సమస్య క్రమక్రమంగా తగ్గుతుందనుకున్నాను. అయినా మానసికంగా దృఢంగా ఉంటే దేనినైనా జయించొచ్చు. ఈ సమస్యలో బాధపడుతున్న నాకు సిటిడెల్ షూటింగ్ ఎంతో కష్టంగా అనిపించింది. అప్పటికే శారీరకంగా బలహీనంగా ఉన్నాను. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారు. అన్నీ తెలిసి కూడా సైన్ చేశాను. ఒక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో నాలో శక్తి పూర్తిగా నశించింది. కళ్ళు మూతలు పడుతున్నాయి. చివరికి బాగా అలిసిపోయి స్పృహ తప్పి కింద పడిపోయాను. ఆ క్షణంలో నాకు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఇదేనా అనిపించింది. దీంతో సెట్ లో అంతా కంగారు పడ్డారు. ఆ తర్వాత కాసేపటికి కోలుకున్నాను. ఇంతవరకు అంత అనారోగ్యం ఎప్పుడూ అనిపించలేదు. ఈ సిరీస్ కోసం ఎంత కష్టపడి పనిచేశానో నాకే తెలుసు. అందుకే నా కెరియర్ లో సెటిడెల్ ఎప్పటికీ ప్రత్యేకమైనదని చెబుతున్నా. సిరీస్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి చీకటి రోజులు తప్పక ఎదురవుతాయి. అందుకు అందరూ సిద్ధంగా ఉండాల్సిందే. ఓర్పుతో ముందుకెళ్తే కెరియర్ ఎంతో అందంగా ఉంటుందని తెలిపారు. నిజమే, సమంత నాగచైతన్య విడాకుల తర్వాత వ్యక్తిగతంగా తానెంతో కృంగిపోయిందో తెలిసిందే. ఆ ఫేజ్ ని దాటి రావడం కోసం కొన్నాళ్ల పాటు ఆధ్యాత్మిక చింతనలో వెళ్లిపోయింది. నటిగా అదే సమయంలో వరుసగా అవకాశాలు అందుకుంది. అప్పుడే మయోసిటిస్ బారిన పడడం, దాని నుంచి కోలుకోవడం, ఇప్పుడు కెరియర్ ని మళ్లీ పట్టాలెక్కించడం పరిశీలిస్తే తనెంత ఓర్పుతో నిలదొక్కుందో అర్థమవుతుంది.